ఢిల్లీ సీఎం ఎవరన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. హస్తిన ముఖ్యమంత్రి పీఠం ఎక్కేదెవరన్నది తేల్చేందుకు ఇవాళ కీలక భేటీ జరగనుంది. బీజేఎల్పీ సమావేశమై సీఎం ఎవరన్నది ఎన్నుకోనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా పేరు దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రేఖా గుప్తా షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. గతంలో జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. అలాగే బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా ఉండడంతో పాటు కౌన్సిలర్గా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీ పెద్దలతో ఎక్కువ సంబంధాలు ఉండడంతో ఈమెను ఎంపిక చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు లేరు. అందుకోసమే ఢిల్లీ సీఎం పీఠంపై మహిళను కూర్చోబెట్టాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో పార్టీ కోసం కష్టపడిన రేఖా గుప్తాను అధిష్టానం పెద్దలు పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లకే ముఖ్యమంత్రి పదవిని గట్టబెట్టింది. అదే ఫార్ములాను ఢిల్లీలో కూడా అమలు చేయడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖా గుప్తాకు అవకాశం దక్కనున్నట్లు సమాచారం. 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది. అటు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్లీలా మైదానంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నాయకులు, పలువురు కేంద్ర మంత్రులు, భారత్లోని విదేశీ దౌత్యవేత్తలు హాజరు కానున్నారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రిగా దాదాపుగా రేఖా గుప్తా ఖరారైనట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ వైశాలి. ఎట్టకేలకు ఢిల్లీ సీఎం ఎవరు అనేది ఈ రోజు సాయంత్రకాల ఉత్కంఠకు తెరపడనుంది. అయితే మొన్న ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు ఫలితాలు ఈ నెల 8వ తేదీన వచ్చాయి. దాదాపుగా 10 రోజులు కావస్తా ఉంది. ఢిల్లీ సీఎం ఎవరనే దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. అయితే బీజేపీ అధిష్టానము ఈ రోజు ఎట్టకేలకు సీఎం అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం కనబడతా ఉంది. ఈ రోజు బీజేపీ ఎల్పీ మీటింగ్ జరగబోతోంది. యాక్చువల్ గా మధ్యాహ్నం ఉండాల్సిన ఎల్పీ భేటీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు సాయంత్రం 7 గంటలకు భేటీ వాయిదా పడింది. ఈ భేటీలో సీఎం అభ్యర్థి ఎవరు, సీఎం ఎవరనే దానిపైన ఫైనల్ అవుతా ఉంది. అయితే దీంట్లో మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికీ షాలిమార్ బాగ్ నియోజకవర్గానికి చెందిన రేఖా గుప్తా అనే సంబంధించిన ఎమ్మెల్యే సీఎం క్యాండిడేట్ గా ఫైనల్ అయినట్టుగా తెలుస్తా ఉంది. రేఖా గుప్తాకు సంబంధించిన సమాచారం చూస్తా ఉంటే రేఖా గుప్తా ప్రస్తుతం బీజేపీలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. ఫస్ట్ విద్యార్థి విభాగం, అదేవిధంగా యువ మోర్చాకు సంబంధించి, తర్వాత మహిళా మోర్చాకు పనిచేసింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ ప్రస్తుతం జాతీయ కార్యవర్గంలో కీలకంగా ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో పార్టీలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను అలర్ట్ చేస్తూ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ప్రజలకు నిత్యం ప్రజల దృష్టిలో ఉంటూ పార్టీ కార్యక్రమాలను స్పీడప్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో రేఖా గుప్తాకు సంబంధించి పార్టీ అధిష్టానం పెద్దలకు మంచి యాక్టివిటీ పైన, రేఖా గుప్తా పైన మంచి ఒక అభిప్రాయం ఏర్పడింది. దీంతో ఈ సీఎం గా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఫైనల్ డిసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ గతంలో ఢిల్లీలో సంబంధించి బీజేపీకి సంబంధించి సుష్మా స్వరాజ్ ఒక్కసారి సీఎం గా పనిచేసింది. ఇప్పుడు తాజాగా బీజేపీకి సంబంధించి ఢిల్లీకి సంబంధించి 2వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఢిల్లీకి సంబంధించి ముఖ్యంగా గతంలో ఇప్పటి వరకు 4వ మహిళా ముఖ్యమంత్రిగా చెప్పవచ్చు. గతంలో షీలా దీక్షిత్, అదేవిధంగా
నెక్స్ట్ సుష్మా స్వరాజ్, రీసెంట్ గా ఆమ్ ఆద్మీకి సంబంధించి అతిశీ సింగ్ ఉంది. తర్వాత ఇప్పుడు తాజాగా రేఖా గుప్తా ముఖ్యమంత్రి కాబోతుంది. అంటే మొత్తంగా నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా ఢిల్లీ అది పీఠంని అది చేపట్టబోతుందని తెలుస్తా ఉంది. ఈ మొత్తంగా ఈ రోజు ఈ బీజేపీ ఎల్పీ భేటీలో రేఖా గుప్తా పేరు ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో మిగతా మొత్తం మంత్రుల వర్గాలు పోర్ట్ఫోలియోకి సంబంధించి ఎవరెవరు ఉంటారు, ఎంతమంది మంత్రులు తీసుకోవాలి అన్నిటి కూడా ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం కనబడుతోంది. ఎల్పీ భేటీకి బీజేపీ అధిష్టానం పెద్దలు కొంతమంది పరిశీలకులు నియమించింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఇది మొత్తం తతంగం అంతా కూడా కొనసాగనుంది. అదే సందర్భంలో ఎందుకంటే గత 11 రోజులుగా ఈ యొక్క వాయిదా పడుతూ వస్తుంది. ఎందుకంటే ప్రధాని మోడీ ఇటీవల 2 విదేశీ పర్యటనలు చేయాల్సి వచ్చింది. ఈ విదేశీ పర్యటన కారణంగా కొంత ఈ మొత్తం వ్యవహారం ఆలస్యమైందని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదే సందర్భంలో ఇప్పుడు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో పార్టీని అదే విధంగా పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలి. ఢిల్లీకి సంబంధించి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఈసారి బీజేపీకి అవకాశం ఇచ్చారు. సో బీజేపీ ఆ ప్రజలకు ఇచ్చిన హామీలను మంచి పరిపాలన అందించే దిశగా ఆ ముఖ్యమంత్రి ఉండాలనే ఉద్దేశంతో కొంత ఆలస్యమైనట్టుగా పార్టీ వర్గాలు చెప్తా ఉంది. మొత్తానికి ఈ రోజు ఫైనల్ గా ఢిల్లీ సీఎం ఎవరైనా తెరపడుతుంది. అదే సందర్భంలో రేపు పెద్ద ఎత్తున ఢిల్లీ రామ్లీలా మైదానంకు సంబంధించి ఈ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. దీనికి ప్రధాని మోడీ అదేవిధంగా హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు అందరూ హాజరు కాబోతున్నారు. అదే సందర్భంలో కూటమి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, బీజేపీకి సంబంధించిన ఎంటైర్ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. దాంతో పాటుగా ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నటువంటి నేతలు, ముఖ్య నేతలు, ముఖ్యమంత్రులు కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కావచ్చు, ఇతరత్ర మొత్తం పార్టీ అధ్యక్షులు కావచ్చు, వాళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారు. సో ఈ మొత్తం ఈ రామ్లీలా మదంలో రేపు జరగబోయే ప్రమాణ స్వీకారం పెద్ద అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తా ఉంది. అదే సందర్భంలో ఇక నుంచి భవిష్యత్తులో మరో కొన్ని ఏళ్ల పాటు బీజేపీ ఢిల్లీని ఏలాలి, ఢిల్లీలో సీఎం పీఠం కొనసాగించాలి, ఆ సీఎం పరిపాలన అందించాలి అని చెప్పేసి బీజేపీ భావిస్తా ఉంది. ఎందుకంటే గత 27 ఏళ్ల తర్వాత ఇప్పుడు తాజాగా మొన్నటి ఎన్నికల్లో ఢిల్లీ పీఠం కైవసం చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా నిరీక్షణకు మొన్నటి ఎన్నికల్లో బీజేపీ మొత్తంగా తన అనుకున్నది సాధించింది, ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. సో ఇక్కడ నుంచి మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా భవిష్యత్తులో మనమే ఇంకా ముందు మరో 2-3 టర్ములు కూడా మన బీజేపీ అధికారంలో ఉండాలి, బీజేపీ మంచి పాలన అందించాలని బీజేపీ భావిస్తా ఉంది. వైశాలి, అయితే బీజేపీ పాలిత ప్రాంతాల్లో మహిళా సీఎంలు లేనందున ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళని చేయాలనుకుంటోందా బీజేపీ? అంటే ప్రస్తుతం ఏంటంటే మొత్తంగా ఇప్పుడు చూసుకుంటే ఒక వసుంధర రాజే, తర్వాత సుష్మా స్వరాజ్ ఇలాంటి కొంతమంది ముఖ్యమైన మహిళా నేతలు ముఖ్యమంత్రులుగా అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ తాజాగా ఇప్పుడు ఈసారి అయితే ఈ టర్మ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కూడా మహిళా ముఖ్యమంత్రిగా లేరు. ఆ లోటును ఢిల్లీ ద్వారా రేఖా గుప్తా అంటే పార్టీలో మహిళలకు కూడా మంచి ప్రాధాన్యత ఇస్తాము. ఎందుకంటే మహిళలకు ఎప్పటి నుంచో బీజేపీలో మంచి ప్రాధాన్యత ఉంది, కేంద్ర మంత్రులు చేస్తారు, ముఖ్యమంత్రులు చేసే సందర్భాలు ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ మాట పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కువ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారం పాలితంలో ఉంది. అక్కడ ముఖ్యమంత్రులు ఎవరు కూడా మహిళలు లేరు. సో ఇక్కడ ఢిల్లీలో ఆ లోటును తీర్చే అవకాశం కనబడుతోంది. అందుకోసం రేఖా గుప్తాను సీఎం గా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తా ఉంది వైశాలి. అదే సందర్భంలో ఇప్పటి వరకు బీజేపీ సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తొలిసారిగా ఎన్నికైంది మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఎట్లాగైతే తొలిసారి ఎన్నికైన ఒక ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి చేసిన చరిత్ర బీజేపీ ఉంది. సో ఇప్పుడు రేఖా గుప్తా విషయంలో కూడా షాలిమార్ బాగ్ నియోజకవర్గం దాదాపు 30,000 మెజార్టీతో మొన్నటి ఎన్నికలు గెలిచింది. మొదటిసారి గెలిచిన తర్వాతనే ఒక సీఎం పీఠాన్ని కైవసం చేసుకోబోతుంది. సీఎం పీఠం అది అధిరోహిస్తున్నట్టు అంటే రేఖా గుప్తా రికార్డు సాధించే అవకాశం కనబడతా ఉంది. అంటే అసలు చరిత్రలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయిన వాళ్ళ ఎవరైనా ఉన్నారా? అలాంటి దాఖలాలు ఉన్నాయా అసలు బీజేపీలో? అంటే మొన్నటికి మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఇలాంటి తొలిసారి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలనే అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సామాజిక వర్గ కోణం కావచ్చు, ఇతరత్ర ఆ కోణాలు, అదే విధంగా పార్టీకి లాయల్టీ అంటే ఎంత విధేయతను ప్రదర్శించడము, పార్టీలో యాక్టివ్ గా ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది పర్టికులర్ గా అంటే ఎవరి పార్టీలో కష్టపడే వారి అందరికి కూడా మంచి స్థానము, మంచి పదవులు వస్తాయి అనే ఒక సంకేతాలు ఇవ్వాలి. దానికి కొత్త పాత సీనియర్ అని కాదు, ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో, ఏళ్ళుగా పార్టీలో ఉంటూ కష్టపడతారో వాళ్ళకి సరైన ప్రాధాన్యత ఇస్తాం. మరి ఎవరైనా సరే
అని చెప్పి ఒక మంచి పదవి రావడానికి కారణం ఇదే. ఇప్పుడు మొన్నటి అంటే మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ తాజాగా రేఖా గుప్తా విషయంలో ఇది జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరుగుతాయి. అంటే బీజేపీ క్యాడర్ లో శ్రేణుల్లో కార్యకర్తలకు ఆత్మస్థైర్యం, అదే విధంగా ఎందుకంటే కష్టపడి పనిచేస్తే మనకు కూడా మంచి పదవులు వస్తాయి అనే ఒక సిగ్నల్స్ బీజేపీ అధిష్టానం పాస్ చేయాలనుకుంటుంది. దాంట్లో భాగంగా ఈ రోజు రేఖా గుప్తా కూడా తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడే సీఎంగా కాబోతుంది, సీఎం అవుతుంది అని చెప్పేసి ఒక సిగ్నల్ ఇచ్చింది. అదే సందర్భంలో మిగతా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులకు, బీజేపీ క్యాడర్ కూడా మనం మంచి కష్టపడితే భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయి, ఇండివిజువల్ గా కూడా మన కార్యకర్తలుగా ఉండనక్కర్లేదు, మంచి నేతలుగా మంచి పదవులు కూడా వస్తాయి అనే ఒక సంకేతాన్ని ఈ రోజు బీజేపీ అధిష్టానం ఇవ్వదలుచుకున్నట్టుంది, కనబడతా ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.